ఫలానోడు మా నాయకుడు, చెప్పిన ప్రతి మాట నెరవేర్చాడు, ఇతనే మా నాయకుడు అని చెప్పుకునే విధంగా ప్రజలు గొప్పగా చెప్పుకునే విధంగా నాయకత్వం రావాలి. కార్యకర్త కాలర్ ఎగిరేసి చెప్పుకునే విధంగా నాయకత్వం పెరగాలి, ఎదగాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. దీనికి కట్టుబడినాం. ప్రజలకు గొప్ప పాలన అందించాం. రాబోయే రోజుల్లో ఈసారి ప్రజలు మన పాలన చూశారు, చంద్రబాబు నాయుడు పాలన చూశారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఎన్నికైతే ఈసారి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు పోగొట్టుకోకుండా మరో 30 సంవత్సరాలు కన్సిస్టెంట్గా మళ్ళీ అదే పాలనని ఎన్నుకుంటారన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు అనే మాట, బటన్లు ఏముంది, ముసలావిడ కూడా నొక్కుతుంది బటన్లు అని చెప్పి ఇదే మాట చంద్రబాబు నాయుడు అన్నాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు ఎందుకు బటన్లు నొక్కలేకపోతా ఉన్నాడు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడిని ఈరోజు గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు. మరి ఈరోజు ఏమంటా ఉన్నాడు, ఎంత మొహమాటం లేకుండా, ఎంత నిస్సిగ్గుగా ఏమంటా ఉన్నాడు, రహస్యం ఏదైనా ఉంటే చెవిలో చెప్పు అంటాడు. ఇంకా ఏమంటాడు, బటన్లు నొక్కిన జగన్ను పంపించినారు ప్రజలు, బటన్లు నొక్కిన కేజ్రీవాల్ను పంపించినారు, బటన్ల టైం అయిపోయింది అంటున్నాడు. అంటే మొహమాటం లేకుండా నిస్సిగ్గుగా ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఈ వ్యక్తిని చీటర్ అంటామా, 420 కేసు పెట్టాల్సిన కేసు కాదా ఇది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అందరం కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని గట్టిగా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితిలోకి తీసుకొని పోవాలి.